శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 మార్చి 25వ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఈ వీడియోలో ఇప్పుడైతే వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మేషరాశి జాతకులకు రేపటి రోజున చూస్తే గనుక వీరిని కొంతమంది వ్యక్తులు తీయటి మాటలతోని మిమ్మల్ని కొన్ని విధాలుగా మోసం చేస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు గొడవలకు కాస్త దూరంగా వెళ్ళిపోవాలి. అనుమానపు ఆలోచనలకు మీరు దూరంగా ఉండాలి. చుట్టుపక్కల వారితోని, కుటుంబ సభ్యులతోని, మీరు ప్రేమించిన వారితోటి రేపటి రోజున చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మీ మాటలతోనే గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున ప్రయాణాలు అనేవి చేసేటటువంటి పనులు ఏర్పడబోతూ ఉన్నాయి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త పడితే సరిపోతుంది. అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. రేపటి రోజున కొంతమంది మిమ్మల్ని ద్వేషించే విధంగా, అలాగే మిమ్మల్ని వేధించే విధంగా అసూయ ద్వేషాలు పెంచుకునే వాళ్ళు మీకు పెరిగిపోబోతూ ఉన్నారు. శత్రువులు కూడా పెరిగే సూచన ఉండబోతోంది. కాబట్టి అందరితోటి మీరు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో అనుకోని చిక్కులు, అనుకోని విధంగా వ్యవహారాలు, కుటుంబంలో ఐకమత్యత లోపించడం, అలాగే మాట తీరు నచ్చకపోవడం, ఇలా మీకు చికాకు పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వ్యక్తులు రుణ బాధలు మీకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థాన మార్పులు ఉంటాయి. సహ ఉద్యోగులతోటి అకారణంగా వివాదాలు కొని తెచ్చుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు మీరు తీసుకోవడం ద్వారా నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మేషరాశి వారు వాహనాలు నడిపేటప్పుడు సరిగ్గా నడపకపోవడం వలన ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. స్నేహితులతోని మాట పట్టింపులు. ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు ఇదివరకు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే గనుక వారికి నష్టం కనిపిస్తోంది. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ కూడా తగ్గుతుంది. మానసికమైన ఒత్తిడి కనిపిస్తోంది. మేషరాశి వ్యక్తులకు సంపాదన కన్నా కూడా ఈరోజు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. రుణ బాధలతో సమస్యలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటుగా పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా, నిద్రపోవడం వల్ల, మెడిటేషన్ చేసుకోవడం ద్వారా మీకు అనుకూలత ఉంటుంది. విద్యార్థులకు, స్నేహితులకు మధ్య గొడవలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇక ఉద్యోగస్తులకు సమయానికి ఆఫీస్కి వెళ్ళకపోవడం చేత కొన్ని పనులు పెండింగ్ పడడం కూడా జరుగుతుంది. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందడానికి రేపు గణేష రుణ విమోచన స్తోత్రపారాయణ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.